వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటలు చేద్దాం. కర్బూజా ఐస్ క్రీమ్. ఈ వేసవిలో అందరం ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ని హెల్తీగా ట్రై చేద్దాం. ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్. ఫ్రూట్తో ఐస్ క్రీమ్ చేసుకోవటం ఎలా? ఈరోజు మనం ట్రై చేసే రెసిపీ కర్బూజా ఐస్ క్రీమ్. ఇది తినాలంటే మనకి కప్స్ కానీ స్పూన్స్ కానీ అవసరం లేదు. ఇప్పుడు కర్బూజా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా కావాల్సినవి కర్బూజా మీడియం సైజ్, డైరీ క్రీమ్ 100 ml, పంచదార 3 టేబుల్ స్పూన్లు. కర్బూజాని చివర్లో కొంచెం చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోని గింజలను ఒక స్పూన్తో తీసుకోవాలి. గింజల్ని తీసుకున్న తర్వాత గుజ్జుని వేరు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. గుజ్జుని జాగ్రత్తగా తీయాలి. షెల్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే బ్లెండ్ చేసిన తర్వాత ఈ షెల్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటాం. మిక్సీలో కర్బూజాతో పాటు పంచదార, డైరీ క్రీమ్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కర్బూజా షెల్లో వేసుకొని ఫ్రీజర్లో గడ్డగట్టే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ. కర్బూజాని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. గుండ్రంగా కట్ చేసుకోవచ్చు, కానీ తినటానికి ఈజీగా ఉండాలంటే అర్ధచంద్రాకారంగా కట్ చేసుకుంటే చూడటానికి తినటానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.